మనమిప్పుడు ఫిబ్రవరి 2026లో ఉన్నాం. ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఆహార సంక్షోభం దగ్గర్నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మన భవిష్యత్తును మార్చేసే పెద్ద పెద్ద మార్పులు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ పరిణామాలు మన భవిష్యత్తును ఎలా మల్చబోతున్నాయో చూద్దాం. ఈ మాటలు వింటే ఏదో పెద్ద దేశాల గురించి అనుకుంటాం, కాని కాదు, ఇది మన అందరి గురించి. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో వచ్చే ఒక చిన్న మార్కు కూడా మన ప్లేట్లోని ఆహారం నుంచి మన చేతిలో ఉన్న టెక్నాలజీ వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన మొదటి సెక్షన్ ఒక ప్రపంచం అంచున. ఫిబ్రవరి 2026 నాటికి ప్రపంచాన్ని రెండు ప్రధాన శక్తులు కుదిపేస్తున్నాయి. అసలవేంటి? వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఓసారి లోతుగా చూద్దాం. చూశారు కదా, ఒకవైపు కడుపు నింపే ఆహారం గురించిన ఆందోళన, మరోవైపు ప్రపంచ ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోరాటం. ఈ రెండూ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సవాళ్లు. అసలు విషయం ఏంటంటే, ఈ రెండింటి మధ్య మనకు తెలియని ఒక లోతైన సంబంధముంది. వాతావరణం మార్పుల వల్ల ఆహారం తగ్గితే దేశాల మధ్య టెన్షన్స్ ఎలా పెరుగుతాయో చూడబోతున్నాం. -15%. ఇది జస్ట్ ఒక నంబర్ కాదండి, ఇదొక వార్నింగ్. క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచ జనాభాలో సగం మందికి అన్నం పెట్టే వరిపంట దిగుబడి రాబోయే 25 ఏళ్లలో ఇంతగా పడిపోవచ్చట. దీని పర్యవసనాలు ఊహించడానికే చాలా కష్టంగా ఉన్నాయి. కథ ఇక్కడితో ఆగలేదు. వరి మాత్రమే కాదు, గోధుమల దిగుబడి కూడా దాదాపు 20% వరకు పడిపోవచ్చు. అంటే ప్రపంచంలోని రెండు అత్యంత ముఖ్యమైన ఆహార పంటలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది కేవలం వ్యవసాయ సంక్షోభం కాదు, ఇది మానవ మనుగడకు సంబంధించిన సంక్షోభం. ఒకవైపు భూమిమీద పంటలు ఎండిపోతుంటే, మరోవైపు సముద్రాలపై ఆధిపత్యం కోసం పెద్ద దేశాలు పోటీపడుతున్నాయి. ప్రపంచం మొత్తం ఆహారం కోసం ఆందోళన చెందుతుంటే, కొన్ని దేశాల ఫోకస్ మాత్రం మిలిటరీ పవర్పై ఉంది. ఉదాహరణకి చైనా వాళ్ల నేవీని నమ్మశక్యంకాని వేగంతో విస్తరిస్తుంది. వాళ్ల లక్ష్యం ఒక్కటే, ఇండో పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలి. ఇది కేవలం సైనిక పోటీ మాత్రమే కాదు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం జరిగే ఈ రూట్స్లో టెన్షన్ పెరిగిందంటే దాని ప్రభావం ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థపైన పడుతుంది. మరి ఈ ప్రపంచ సంక్షోభాల మధ్య భారతదేశం పాత్ర ఏంటి? అదేమన రెండో సెక్షన్, కొత్త వంతెనలు. ప్రపంచం విడిపోతున్న ఈ టైంలో ఇండియా దేశాలనెలా కలుపుతుందో ఇప్పుడు చూద్దాం. 260 ఇదేదో మామూలు నంబర్ కాదు. బ్రెజిల్ నుండి భారతదేశానికి వస్తున్న కంపెనీల సంఖ్య కేవలం ఒకరిద్దరు కాదు, ఏకంగా 260 కంపెనీల ప్రతినిధులు వాళ్ల అధ్యక్షుడితో కలిసి వస్తున్నారు. ఇది డెవలపింగ్ కంట్రీస్ మధ్య మారుతున్న ఈక్వేషన్స్కి ఒక బలమైన సంకేతం. ఎందుకంటే ఈ మీటింగ్ టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 1, 2 దేశాల మధ్య ట్రేడ్ పెంచుకోవాలి. 2, యునైటెడ్ నేషన్స్ లాంటి పాత ప్రపంచ వ్యవస్థల్లో మార్పులు రావాలని గట్టిగా డిమాండ్ చేయాలి. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడకుండా గ్లోబల్ సౌత్ దేశాలు తమలో తాము బలమైన బంధాలను నిర్మించుకోవాలి. దౌత్యపరమైన సంబంధాలు సరే, కాని భవిష్యత్తును శాసించేది టెక్నాలజీ. అందుకే మన మూడో సెక్షన్ భారతదేశం యొక్క టెక్ ఆరోహణ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఫీల్డ్లో గ్లోబల్ లీడర్షిప్ కోసం ఇండియా ఎలా పోటీపడుతోందో చూద్దాం. ఏఐ విప్లవంలో ఒక సైడ్ క్యారెక్టర్గా ఉండిపోవటానికి భారతదేశం అస్సలు సిద్ధంగా లేదు. ఈ టెక్నాలజీకి ఒక గ్లోబల్ హబ్గా, ఒక మెయిన్ ప్లేయర్గా ఎదగాలని టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సమిట్. ఈ లిస్ట్ చూడండి. చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మెన్, గూగుల్ బాస్ సుందర్ పిచాయ్, వాళ్ల కాంపిటేటర్ ఆంథ్రోపిక్ సీఈఓ, వీళ్లతో పాటు మన ముఖేష్ అంబానీ, వీళ్లందరూ ఒకే స్టేజ్ మీదకు వస్తున్నారంటే అర్థం చేసుకోండి, ఏఐ భవిష్యత్తుపై ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ మన దేశంలో జరగబోతుందన్నమాట. అయితే ఈ ఏఐ కలలకి పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఏఐ డేటా సెంటర్లు అంటే కరెంటును తాగేసే రాక్షసుల్లాంటివి. ఈ డిజిటల్ లక్ష్యాలను నిజం చేయాలంటే దేశానికి విపరీతమైన ఎనర్జీ అవసరం. మరి ఈ ఛాలెంజ్ని ఇండియా ఎలా ఎదుర్కొంటోంది? ఈ నెంబర్ చూస్తే షాక్ అవుతారు. 52.5 గిగావాట్లో. ఇది కేవలం 10 నెలల్లో భారతదేశం కొత్తగా యాడ్ చేసిన పవర్ కెపాసిటీ. ఇది ఎంత పవర్ అంటే దాదాపుగా ఆస్ట్రేలియా దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సమానం. టెక్నాలజీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఇండియా ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. సరే, ఇదంతా వరల్డ్ స్టేజ్లో. మరి దేశం లోపల సంగతేంటి?
భారతదేశ జాతీయ దృశ్యాన్ని ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం. ఒకవైపు ఎకానమీలో క్వాలిటీ వాల్స్ లాంటి పెద్ద కంపెనీలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఇది మారుతున్న మార్కెట్ డైనమిక్స్ని చూపిస్తుంది. మరోవైపు పాలిటిక్స్లో ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోపణల లాంటివి దేశంలో అంతర్గత చర్చలను, టెన్షన్స్ని పెంచుతున్నాయి. సరే, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం గదా. ఫుడ్, వార్షిప్స్, ఏఐ, పాలిటిక్స్ వీటన్నింటికీ అసలు లింకేంటి? అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఇవన్నీ వేర్వేరు కథలు కాదు, అన్నీ ఒకే పెద్ద కథలోని భాగాలు. చూడండి, ఈ కనెక్షన్ ఎలా పనిచేస్తుందంటే, మొదట దేశాల మధ్య పాలిటిక్స్ కాంపిటీషన్ మొదలవుతుంది. ఆ పోటీలో గెలవడానికి టెక్నాలజీలో ఆధిపత్యం కోసం ట్రై చేస్తాయి. ఆ టెక్నాలజీకి విపరీతమైన పవర్, రీసోర్సెస్ కావాలి. చివరిక ఎఫెక్ట్ అంతా మన ఆహారం, మన ఎకానమీ, అంటే డైరెక్ట్గా మన లైఫ్ మీదే పడుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన చివరి మాట ఇదే: జియోపాలిటిక్స్ అనేవి మ్యాప్లోని గీతల గురించి కాదు, అది మన ప్లేట్లోని ఆహారం గురించి, మన భవిష్యత్తును నిర్మించే టెక్నాలజీ గురించి, ఇంకా చెప్పాలంటే మానవాళి మనుగడ గురించే. సో, ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రపంచ ఆహార సంక్షోభమా, చైనా నావిక బలమా, లేక భారతదేశపు ఏఐ ఆశయాలా? ఈ మూడు పెద్ద కథల్లో ఏది రాబోయే దశాబ్దంలో మన భవిష్యత్తును ఎక్కువగా నిర్దేశించబోతోందంటారు? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.